హలో ఫ్రెండ్స్, నేనైతే సోలోగా చైనాకి వెళ్ళడానికి రెడీ అయ్యాను. ఇందుకోసం ఫస్ట్ మా మదర్ పుట్టినలోనే డావన్గేర్లో డ్రాప్ చేశాను. అలాగే ఒక బస్ టికెట్ అయితే బుక్ చేశాను. 9 o'clockకి డావన్గేర్ ఎక్కితే మార్నింగ్ 3:30కి అయితే మనం బెంగళూరు రీచ్ అవ్వాలి. అలాంటిది హ్యూజ్ రైన్ వల్ల మనకు అది 4:30కి అయితే బెంగళూరు రీచ్ అయింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మన టికెట్లో వచ్చేసి టర్మినల్ 1లో ఫ్లైట్ అని చెప్పారు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే టర్మినల్ 2లో ఉంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఫ్లైట్ టైం కన్నా నేను చాలా లేట్గా వచ్చాను. ఇంకా ఇండిగో వాళ్ళు వచ్చి బోర్డింగ్ పాస్ అడిగితే వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. సో అలా అని చెప్పేసి ఒక సెక్యూరిటీ హెల్ప్ తీసుకొని వీఐపీ లాడ్జ్ నుంచి అయితే నేను లోపలికి ఎంటర్ అయ్యి లోపలే బోర్డింగ్ పాస్ తీసుకునేసి నేనైతే ఫ్లైట్ ఎక్కాక నేను ఢిల్లీకి మార్నింగ్ 8:30కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయ్యి అక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఢిల్లీలో ఫేమస్ మార్కెట్ అయిన కరోల్ బాగ్ మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడ హోల్సేల్ రేట్లో చాలా చీప్గా దొరుకుతుంది. ఇండియాలో బెస్ట్ ప్రైస్లో తీసుకోవాలి అనుకుంటే యూ మస్ట్ విజిట్ ఢిల్లీ కరోల్ బాగ్ మార్కెట్. ఒక్కసారి వచ్చి చూడండి, హైదరాబాదు బెంగళూరు కన్నా బెస్ట్ ప్రైస్కే వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తం అంతా ఈ మార్కెట్ మొత్తం తిరిగాక నైట్ 8:30 కల్లా నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. నేను అక్కడ మళ్ళీ చైనాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది నెక్స్ట్ సిరీస్లో చెప్తాను. థ్యాంక్ యూ.